నాన్వేషన్ని ఆయన ఉన్నాడండి ప్రపంచ యాత్రికుడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన చెట్లు ఆడండి. సరే ఆయన బతుకు బస్ స్టాండ్ రేవక్క బాగుంటాయి వీడియోలు. ఫోన్ చేశాను మీకు. ప్రపంచ యాత్రికుడు నేను ఎందుకన్నాను అంటే ఆయన ఆటగాళ్ళండి. ఇక్కడ గేమ్ అని వచ్చింది కాబట్టి అన్నా ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి మనం బాగుండాలండి. వివక్కయ్య గారు వీడియోలు బాగుంటాయండి. మంచోడు అవ్వా, హిస్ వెరీ స్వీట్. మాట్లాడతారు కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ పెట్టాడు. అంటే ఎలా ఉంటది ఇంట్రెస్ట్ అంటే ఏం మాట్లాడదు అదే ఈ కబుర్లు ఆ కబుర్లు అవి చెప్పి ఆయన బాగా బిజీగా ఉంటాడండి. ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాడు. దొరకడు అసలు దొరకడు. బట్ అట్ టైమ్స్ హీ రిప్లైస్ ఇట్ వి టాక్ అంతే అంతకన్నా ఫన్ గా. అయితే అన్వేష్ నువ్వు ఇండియా వచ్చినప్పుడు బ్రో మనం మాత్రం ఒక మంచి ఆట ఆడదాం. ఆ ఆటకి ఎంపైర్ ఎవరు అనుకున్నావు చెప్పు? మన తారక్ గారు. ఫిక్స్ అయిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఇక్కడ యాక్చువల్గా. అప్పుడు ఆయన అంటారు తారక్ గారు బాగుండాలి మీరు, బేబక్కయ్య గారు చేద్దాం మనం. అంటే మీ మధ్య ఉండే కన్వర్సేషన్స్ ఏముంటాయి అంటున్నాను. అంటే ఫన్గానే అదే అబౌట్ ఈ వీడియోస్ అని అదని ఇదని జనరల్లీ ఏ టాపిక్స్ ఉంటాయి. అంత ఓ క్లోజ్ కాదు, అంత తెలియకుండా లేదు. హీ లవ్స్ మై వీడియోస్. ఇప్పుడు అంత ఫేమస్ గా ఉండే వ్యక్తి, అంత బిజీ అయిన వ్యక్తి మీకు కాల్ చేసి అంటే మీకు టెక్స్ట్ చేశాడంటే అంటే తను ఫస్ట్ ఇది మాత్రం నిజం, తనే ఫస్ట్ నాకు టెక్స్ట్ పెడితే అప్పుడు మేము సంభాషణ మొదలైంది. అదే నేను అంటున్నాను. అంటే బాగుంటాయి బేబక్క మీ వీడియోస్ అని. పాపం అంతమంది అంత మిలియన్స్ ఉన్న వ్యక్తి మిమ్మల్ని అన్నాడంటే అంటే అలా ఆయనకి ఆట విడుపు మీ వీడియోస్, చాలా మందికి వీడియో ఆట విడుపు ఆయన వీడియోస్ అయితే ఆయనకి ఆట విడుపు మీ వీడియోస్ అయి ఉంటాయి. ఏమో అన్వేష్ మరి మేబీ లేదంటే జనరల్ గా మనం అసలు మనం ఫాలోనే చేయము. అంటే నేను చేశాను అనుకోండి అది విషయం. ఫాలో చేసి మనం తారక్ గారు అన్వేష్ ఫాలో అవుతుందంటే చెప్తా కాదండి. మనం జనరల్ గానే ఫాలో అవ్వము. బట్ ఫాలో అయ్యి మళ్ళీ మీకు టెక్స్ట్ పెట్టారంటే అది అంత బిజీ లైఫ్ లో ఖచ్చితంగా ఉండుంటది కదా. అవును, మిమ్మల్ని నేను నమ్మాను.